హాయ్ అందరికీ. ఇటు చూడండి, ఫెస్టివల్ కోసం అని చెప్పి ఇవి ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టుకొని ఇట్లా తుడిచి పెట్టుకున్నాను అనమాట. అయితే ఈ మ్యాట్ ఏంటంటే మనం నార్మల్గా దీపాలు వెలిగించినప్పుడు ఆయిల్ అయిపోతూనే ఉంటుంది కాబట్టి ఇంకా మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక కొత్తది ట్రై చేస్తున్నా, అది మీరు చూడండి. అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోనే మనం దీపం వెలిగించే ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. ఆ దీపం కుందులకు సరిపోయేటంత అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం వేట్ చేసుకోవాలి. ఈ లోపల కుందుల్లోకి మనం ఒత్తులు ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇక నేను ఏం చేస్తున్నా అంటే కొవ్వొత్తులు నేను ఆయిల్కి తగ్గట్టుగా 2 కొవ్వొత్తులు తీసుకున్నా. అవైతే నాకు సరిపోతాయి ఆ కుందులోకి తగ్గట్టుగా. కాబట్టి దీన్ని కొంచెం స్మాష్ చేసేసి దాంట్లో వేసుకుంటున్నా. చూడండి, అట్లా వేసుకున్నాక అప్పటికే ఆయిల్ కూడా కొంచెం వేడైంది కదా, ఇవి కరగడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. కరిగిన తర్వాతకి పచ్చకర్పూరం ఉంటుంది కదా, అది జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని చెప్పి పచ్చకర్పూరం కొంచెం వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అట్లా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు దారాలు సపరేట్ అయిపోతాయి కొవ్వొత్తులో ఉన్నవి. అయితే ఇక నేను ఒకటి మిస్టేక్ చెప్పిన, ఏంటంటే కుందులు కాదు, మట్టి ప్రమిదలు అనమాట. కుందులు అంటే మళ్ళీ వేరే వస్తాయి కదా. ఓకే, చూడండి, దారాలు కూడా సపరేట్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న, ఆ దారాలను సపరేట్ తీసేసిన. ఆ తర్వాత దీన్ని మట్టి ప్రమిదల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది. అట్లా మొత్తం నిండుగా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని గాలికి ఉంచాలి ఒక 10 మినిట్స్ వరకు. ఆ తర్వాత మొత్తం స్టిక్కీగా అంటే గడ్డ కట్టుకపోతుంది. అప్పుడు మనం వెలిగించుకోవడానికి మంచిగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసిన. అయితే చూడండి, ఇక్కడ 10 మినిట్స్ తర్వాత మంచిగా గడ్డ కట్టిందనమాట. మంచి రిజల్ట్ వచ్చింది, నాకైతే హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతే ఈ వీడియో. మరి బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.